హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బర్జర్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ టాప్ మోస్ట్ కంపెనీస్లో ఒకటైన కన్స్ట్రక్షన్ కంపెనీ రుబ్రిక్స్లో అయితే మనం ఉండడం జరిగిందండి. వీళ్ళ కొత్త ప్రాజెక్ట్ ఒకటైతే లాంచ్ అయిందండి, తులిప్స్ ప్రాజెక్ట్ వచ్చేసి మంచి లొకేషన్లో తుక్కుగూడలో అయితే ఉందండి. ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో, అదేవిధంగా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంది. ప్రాజెక్ట్ మీరు అడిగి మోర్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అడిగి తెలుసుకుందామండి. సార్, ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో ఒకసారి చెప్తారా? తుక్కుగూడ ఎగ్జిట్ 14 దిగగానే టువర్డ్స్ సర్వీస్ రోడ్, మన పెద్ద గోల్కొండ వెళ్ళే సర్వీస్ రోడ్కి కొద్దిగా ఒక 100 మీటర్ డిస్టెన్స్ ముందుకు రాగానే రైట్ సైడ్లో ఒక 100 మీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సర్వీస్ రోడ్లో మన ప్రాజెక్ట్ లొకేట్ అయ్యింది. ఓకే సార్, మన ప్రాజెక్ట్ అసలు నేమ్ ఏంటి? మన ప్రాజెక్ట్ పేరు వచ్చి మన రుబ్రిక్ టులిప్. రుబ్రిక్ టులిప్. మన కంపెనీ నేమ్ వచ్చేసి రుబ్రిక్ కన్స్ట్రక్షన్ అనేది కంపెనీ పేరు. యాజ్ అ బిల్డర్ రుబ్రిక్ కన్స్ట్రక్షన్ అండ్ ద ప్రాజెక్ట్ పేరు వచ్చి మనకి రుబ్రిక్ టులిప్. ఓకే సార్, ఇది ఎన్ని ఎకరాస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? ఇది టోటల్ మన ల్యాండ్ ఏరియా వచ్చి 6.5 ఏకర్స్లో టోటల్ ల్యాండ్ ఏరియాలో స్ప్రెడ్ అయింది మన ప్రాజెక్ట్. దాంట్లో మనం 6 టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట. కాంబినేషన్ ఆఫ్ 2 BHK అండ్ 3 BHK. దాంట్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చి 8-10 యూనిట్స్ ఉంటాయి అనమాట. అండ్ ద రైజ్ ఆఫ్ ద టవర్ వచ్చి మనకి ఒక సెలార్ ఉంటుంది, 3 లెవెల్ పోడియమ్స్ ఉంటాయి, దానిపైన G+14 ఫ్లోర్స్ అనేది మన రెసిడెన్షియల్ ఉంటుంది. కంప్లీట్లీ ఇట్స్ మివాన్ కన్స్ట్రక్షన్ అనమాట. దాన్ని స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్ అంటారు. కంప్లీట్లీ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ వస్తుంది. ఓకే. అండ్ మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ అండ్ క్లబ్ హౌస్ వచ్చి 45,000 SFT క్లబ్ హౌస్లో 60+ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. దాంట్లో అండ్ క్లబ్ హౌస్లో మనకి G+4 ఫ్లోర్స్ ఆఫ్ క్లబ్ హౌస్ ఉంటుంది. దాంట్లో మనకి రూప్ టాప్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఓకే. అండ్ మనకి మల్టీపర్పస్ హాల్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 300 నుంచి 350 పీపుల్ కెపాసిటీ ఆఫ్ హాల్స్ వస్తాయి. అండ్ మనకి 6 గెస్ట్ రూమ్స్ వస్తాయి. అండ్ మనకి యోగా మెడిటేషన్స్ హాల్స్ వస్తాయి. అండ్ మనకి పెద్ద సూపర్ మార్కెట్ వస్తుంది. అండ్ మెడికల్ స్టోర్స్, ATMs అండ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ లాగా వస్తాయి. అండ్ మనకు ఒక మినీ థియేటర్ ఉంటుంది. అండ్ మనకి ఇంకా కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి, కోవర్కింగ్ స్పేసెస్ ఉంటాయి. మన చుట్టూ జాగింగ్ ట్రాక్ అండ్ సైక్లింగ్ ట్రాక్ వస్తుంది. అండ్ మనకి టెంపుల్ వస్తుంది, ప్లే ఏరియాస్ వస్తాయి, కిడ్స్ ప్లే ఏరియాస్. ఇవన్నీ మనం 60+ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే సార్, 6 టవర్స్ అన్నారు కదా సార్, ఈచ్ టవర్లో ఒక ఫ్లోర్కి ఎన్ని ఫ్లాట్స్ వస్తాయి? ఈచ్ టవర్లో మనకి ఒక ఫ్లోర్లో 9 ఫ్లాట్స్ వస్తాయి. ఓకే. 9 ఫ్లాట్స్లో కార్నర్స్ ఆఫ్ ద ఫ్లాట్స్ పెద్ద సైజెస్ వస్తాయి. ఇన్ బిట్వీన్లో మనకి చిన్న సైజెస్ ఆఫ్ ఫ్లాట్స్ వస్తాయి. సో ఫర్ ఈచ్ ఫ్లోర్లో మనకి 9 ఫ్లాట్స్. సో లో డెన్సిటీ ఉంటుంది. అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్తోని కాంబినేషన్లో మనకి టవర్లో ఫ్లోర్ ప్లాన్స్ ఉంటాయి. ఓకే సార్, అంటే స్టార్టింగ్ ఏ SFT నుంచి స్టార్ట్ అవుతుంది? హై అండ్ SFT మనకి మినిమం SFT వచ్చి మనకి 1250 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ హైయెస్ట్ SFT వచ్చి 2000 SFT ఉంటుంది. ఓకే సార్, వాట్ అబౌట్ పార్కింగ్? మనకి 2 BHK అయితే మనకి సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది. 3 BHK అయితే 2 పార్కింగ్స్ వస్తాయి. అండ్ మనకి పోడియం లెవెల్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. సో ఒక సెలార్, దానిపైన 3 లెవెల్ పోడియమ్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో మీకు అలాటెడ్ పార్కింగ్స్లో మీకు ప్రొవైడ్ అయి ఉంటాయి. ఓకే. ఎమ్యూనిటీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జెస్? ఎమ్యూనిటీస్ వచ్చి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్స్కి అయితే ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఓకే సార్, ప్రాజెక్ట్ గురించి చాలా బాగా చెప్పారు. అసలు ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి ఒకసారి చెప్తారా? లొకేషన్ హైలైట్స్ వచ్చి మనకి ఎగ్జిట్ 14 మనకి చాలా నియర్ బై అవుతుంది. 2 minutes డ్రైవ్ ఉంటుంది. అండ్ ఫ్యాబ్ సిటీ ఆల్మోస్ట్ ఏదైతే ఎలక్ట్రానికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఏదైతే ఒక 1200 acres ఆఫ్ డెవలప్మెంట్ ఉందో అది గిట్లా మనకి నియర్ బై అవుతుంది. అండ్ హార్డ్వేర్ పార్క్ ఇవన్నీ మనకి నియర్ బై అవుతుంది. ఎయిర్పోర్ట్ వచ్చి మనకి ఎగ్జాక్ట్లీ మన ప్రాజెక్ట్ బ్యాక్ సైడే వస్తుంది ఎయిర్పోర్ట్ గిట్లా. సో అది గిట్లా మనకి నియర్ బై యాక్సెస్ ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకుంటే GMR ఏరో సిటీ ఉంది, అది పట్ల TCS ఉంటుంది. అండ్ DRDO అండ్ ఫాక్స్కాన్, టాటా ఇదేంటి అడ్వాన్స్ సిస్టమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి అండ్ ఫాక్స్కాన్ ఇవన్నీ మనకి నియర్ బై ఉంటుంది. సార్ ఓకే, ప్రాజెక్ట్ హైలైట్స్ ఓకే. మా స్కూల్స్ అండ్ కాలేజెస్ వచ్చి మనకి నియర్ బై ఆల్మోస్ట్ 10 minutes డ్రైవ్లో మనకి శ్రీ అకాడమీ ఉంది. అండ్ ఆగాఖాన్ అకాడమీ ఉంది, శ్లోకా ఇంటర్నేషనల్, భాష్యం బ్లూమ్స్ ఉంది. అండ్ మనకి దేవేంద్ర విద్యాలయం నియర్ బై స్కూల్స్ అవన్నీ. ఓకే, స్కూల్స్ విషయంలో, కాలేజ్ విషయంలో, హాస్పిటల్ విషయంలో ప్రాబ్లం లేదండి. నియర్ బై అన్ని
నియర్ బై ఉన్నాయి, అన్ని 10 to 20 minutes డ్రైవ్లో ఉన్నాయి అన్నమాట. ఇంకేమైనా మోర్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే స్కీమ్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాం, దాన్ని కన్సల్ట్ కండి.